అది అన్న వచ్చినారంటే శివ సాయన్న రావాలా ఇంకా ఆలు రోజులు ఆదోనే అంటున్నారు అక్క. విరూపాక్షన్న కొడుకు ర్యాలీకి వస్తున్నాడు. మరి ఎందుకో లేట్ వచ్చేసినారు. స్లోగన్ ఇచ్చినారు అక్క. అవునా ఆలూరు విరూపాక్షన్న కొడుకు బైక్ ర్యాలీ పెట్టుకున్నాడు అంట. ఆడ లేట్ అయితే ఆదోని వరకు వచ్చినాడంట. 10 నిమిషాలు ఫ్లెక్స్ వరకు చెప్పినాం. ఫ్లెక్స్ మన బండ్ల తెచ్చింటారు. బండ్లో తెచ్చినారు. ముందర ఫోటో తెలియదు. ఫోటో వేసుకుంటే నిలబడతా ఇంకా ఆపకండి ఫోటోలకి. అన్నా సైడ్ అన్న 2 అడుగులు ముందే అన్నా ఫ్లాగ్ 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 సైడ్. సైడ్ అన్న సైడ్ అన్న అన్నా సైడ్ అన్న సైడ్ అన్న సైడ్ అన్న. చంద్రబాబు చెట్టు మీద పొంగ
చెట్టు మీద బీబీ మీద నన్ను పెట్టనే మంచి రోజులు వస్తాయని చెప్పండి. బాగా చేస్తున్నారు శివ ప్రోగ్రామ్ బాగా ఇంకా అదే అంటే కామన్ అంటే బాగున్నామా నమస్తేమ్మా బాగున్నామా బాగున్నారా అయిపోయిందే బాగున్నామా శివ సాయి పోయినాడా ఈ రైట్ సైడ్ రూమ్ లో పూర్తయినాయి పైన ఈడ పూర్తయినాయి సార్ ఇంత స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ ఎక్కడ చూసిండం మనం ఈ రూమ్ లో పూర్తయినాయి బాగా లెక్కండి ఓ చంద్ర విరూపాక్షణ అవును ఏమన్నా కన్స్ట్రక్షన్ పెయింటింగ్ కూడా అయిపోయింది అదే ఇట్లా అన్ని క్లాస్ రూమ్లు ఇవి ఇట్లా అన్ని క్లాస్ రూమ్లు కంప్లీట్ అయిపోయి ఒకటి మీటింగ్ హాల్ ఉందన్న అది కూడా కంప్లీట్ అయింది ఇంకా జస్ట్ దీనికి కిటికీలు బండపరు అది కల్సాలు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది జస్ట్ డోర్లు ఫిక్స్ చేయడమే అదే కదా యాక్చువల్లీ అది మెన్స్ హాస్టల్ మధ్యన ఏమంటారు ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్ టోటల్ గా కంప్లీట్ ఇంకా డోర్లు ఫిక్స్ చేయడం లోపల కలర్ కొట్టడం కలర్ ఇదే కదా కరెంటు ట్రైన్లు అన్ని మామూలుగా ట్రైన్ కూడా ముందర ట్రైన్ కంప్లీట్ అయింది కదా ఇది క్యాంటీన్ డైనింగ్ వాళ్ళిద్దరికి ఇద్దరికి కామన్ డైనింగ్ అవునవును మధ్యన డైనింగ్ ఇది క్లాసెస్ ఇక్కడ ఉండేది హాస్పిటల్ అటు నుంచి కిందికి వస్తే ఈడనే ల్యాబ్ ఈ పిల్లర్ ముందు టోటల్ ఆల్మోస్ట్ అంతా రెడీ అయింది ఇంకా గోడలు కట్టాలా ఓపెన్ చేయాలి వీటిని మళ్ళా ఎకరా 100 రూపాయలు అంట ప్లీజ్ అసలు ఏమన్నా మొత్తం కాంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ అవునవును టోటల్ గా కాంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ అవునవును దానికే సుమారుగా ఉంటుంది కాంపౌండ్కే ఏంటది 2 ఎకరాలకి 50 ఎకరాలకి దీన్ని ఇప్పుడు వాళ్ళు ఏదో 100 రూపాయలు ఎకరా మాదిరి 90 ఏళ్ళు అంట 90
ఏం లేదు 66 ఏళ్ళు మళ్ళీ 37 ఫస్ట్ 33 మళ్ళా 33 ఎక్స్టెండ్ ఉంది ఇంకా అంతే అది ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు ఇంకా 90 ఏళ్ళు అంటే ఒక ఇంకా అయిపోతుంది ఒక మూడు జనరేషన్స్ అయిపోతుంది అయిపోయి వాళ్ళు ఏదో సంపాదించుకోవాలని ఫిక్స్ అదే అయినా పైకి పో. కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు అన్ని దెబ్బలు తినింటాము మోహన్ అన్నది కూడా బాగా సపోర్ట్ ఉంది శివ ఎన్ని మినిట్ ఫోన్ ఎత్తుతాడు ఏం చేస్తావు చెయ్యి అంటాడు ఏదన్నా కూడా ఈ మండలంలో ఏ జరిగినా నియోజకవర్గంలో ఏ జరిగినా ఫస్ట్ మోహన్ అన్న చెప్పిన తర్వాత పై చెప్తాను అవును అవును నాన్న కదా ఇది ఆడిటోరియం బా. ఏదైనా అవును ఆడ స్టేజ్ జగన్ అనుకునేది గుండె కాకుండా రాయి ఉంది జగనానికి ఎందుకంటే ఇన్ని చేసి వీళ్ళతో మాటలు అనిపించుకోవాలంటే మామూలు విషయం కాదు. అలా ఇలా కాదు వాళ్ళు చెయ్యని దాన్ని ఆడ నీళ్ళలో మునిగిపోయేదాన్ని చూపిస్తారు తప్ప ఇన్ని కనపడేటివి వాళ్ళ కళ్ళకి కనపడుతుంది ఇప్పుడు బాగా వచ్చింది అంతా జనాలు ఎస్పెషల్లీ ఇది కంప్లీట్ అయితే ఇంకా జగన్ అన్న ఇప్పుడు మీరు యాక్టివ్ అయ్యి మీరన్నీ పోయి చూసి వీడియోస్ పెట్టి మీరంతా ఇది ఇస్తున్నందుకు జనాలకు తెలిసింది లేకపోతే మనకు అసలు మనకు టీవీలు లేవు ఏం లేవు ఛానల్స్ అన్ని అటువైపే ఉన్నాయి పబ్లిసిటీ అనేది తెలిసిపోయింది ఉద్యోగం తరపున మొన్న వచ్చినది ఆ రోజు మీకు ఫోన్ చేసి కదా ఫుల్ హైలైట్ అయింది అది ఆ రోజు నుండే ఇది ఫస్ట్ విజిట్ విజిట్ నుండే ఇది రాష్ట్రంలో కూడా మనమే ఫస్ట్ ఆ రోజు ప్రోగ్రామ్ చేయమని చెప్పినారు అక్క. ఫస్ట్ ఇది మనది చూసి వెరీ గుడ్ అంటే అదే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది ఎట్లా పోవాలా ఏమనేది జగనన్నకు కూడా ఈ రకంగా పోతే బాగుంటాయి అంటే ఏ దేని మీద ఎవరు రియాక్ట్ అవ్వాలా అనేది వాళ్ళు ఎంత మొండిగా ఉన్నారు అంటే మనం ఇంత ఉద్యమం చేస్తుంటే కూడా నిన్న మళ్ళీ ఫస్ట్ అదే టెండర్లకే పిలుస్తాం అవును ఇది ఈ ప్రొక్యూర్మెంట్ అంటే జగన్ అన్న వారిని చెప్పినారు కదా వాడిని 29లో వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తాం మీరు ఏం చేసినా కూడా చెయ్యాలా ఈ మనకు కొంతమంది ఖచ్చితంగా రిటర్న్ అన్నారు అని కొంతమంది అలా ఇది అయితే ప్రజలు కూడా ఒప్పుకోరు ఎందుకంటే ప్రజలకు ఉచితంగా కావాల్సింది ఫస్ట్ విద్య ఈడ 5 నియోజకవర్గాలకి ఎంత నియర్ బై ఎంత ఇప్పుడు ఈడ ఏదైనా యాక్సిడెంట్ అయితే కర్నూలు తీసుకురావాలంటే ఎప్పుడు వాళ్ళని పోవాలా లేదంటే అట్లా బళ్ళారి పోవాలా ఆడ ఆరోగ్యశ్రీ అవన్నీ రావు వేరే స్టేట్ అయిపోతుంది కదా అది కర్ణాటక అవుతుంది ప్రాబ్లం అవుతుంది ఇక్కడ వెళ్ళాలన్నా రోడ్ అంతా కన్వీనియంట్ లేదు ఇది ఒకటే ఇప్పుడు ఎటు చూసినా 30 కిలోమీటర్లలో మంచి హాస్పిటల్ పడుతుంది ఒక 5 నియోజకవర్గాలకి 34 కిలోమీటర్లకి బినామీలు అంటే ఎవరు అంటే ఆయన మనుషులే ఆ లోకేష్ బాధ్యత ఇస్తారు అవును ఆడికి వచ్చినాం మంచి నాన్న అంతా వాళ్ళు అంతా వెయిట్ చేసి అవును 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 నాన్న థ్యాంక్ యూ మా కర్నూలు కలుద్దాం ఆయనండి ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ మహిళా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని జగనన్న ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలలో ఈరోజు చెల్లో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా జిల్లా అయిన కర్నూలు ఆదోని పట్టణానికి రావడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం మరి దాదాపుగా పూర్తిగా వచ్చిన ఈ ఆదోని మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేసి చంద్రబాబు నాయుడు ఎంత పాపం మూట కట్టుకుంటున్నాడు అంటే అంత పాపం మూట కట్టుకుంటున్నాడు. ఈరోజు ఒకవేళ మీరందరూ అడగొచ్చు ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చినందువల్ల ఏమిటి లాభం అని చెప్పని. ఈ ఏరియా ప్రజానికానికి అంతటి కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, జిల్లా ఏరియా హాస్పిటల్ వస్తుంది, పిహెచ్సిలు సిహెచ్సిలు మరి అంతేకాకుండా ఏరియా హాస్పిటల్స్ అన్ని డెవలప్ అవుతాయి, విలేజ్ క్లినిక్స్ డెవలప్ అవుతాయి. దానివల్ల లోకల్గా నీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మన పిల్లలను ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలు డాక్టర్లు కావాలంటే ఎక్కడికో వేరే విదేశాలకు పంపిస్తూ ఉన్నారు. రష్యా కానీ ఉజ్బెకిస్తాన్ కానీ ఈ చెకస్లోవేకియా ఇవన్నీ కంట్రీస్కి పంపించి ఎందుకంటే అక్కడ తక్కువ ఫీజుల్లో చదువుకుంటారు మా పిల్లలు కూడా డాక్టర్ కావాలనే ఉద్దేశాలతో పంపిస్తూ ఉన్నారు. కానీ అక్కడ మొన్న చూసినాం మరి రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మన పిల్లలు ఎంతమంది అక్కడ మెడిసిన్ చేసే పిల్లలు అక్కడ నుంచి ఇండియాకి తిరిగి రావడానికి ఎంత ఇబ్బందులు పడినారు, ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మనోక్షోభకు గురైనారు. ఇవన్నీ గమనించే మన జగనన్న గారు 17 మెడికల్ కాలేజీలను మన రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అన్న ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. ఆ 17 మెడికల్ కాలేజీలను దశల వారీగా ముందు 5 మెడికల్ కాలేజీలు తర్వాత 5 తర్వాత 7 కాలేజీలు అని చెప్పని 3 దశలుగా విభజించి 5 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్
ఉన్నాయి, కాలేజెస్ రన్ అవుతా ఉన్నాయి. తర్వాత మిగతా 5 మెడికల్ కాలేజీలలో 2 మెడికల్ కాలేజీలు ఈ అకాడమిక్ ఇయర్ కు కంప్లీట్ అయినాయి. పాడేరు మెడికల్ కాలేజీలో 150 సీట్లు వస్తే ఈ కూటమి ప్రభుత్వం 100 సీట్లకు బొక్కబెట్టి మాకు వద్దని చెప్పని ఎన్నికిచ్చేసి కేవలం 50 సీట్లతో అలాట్ చేసింది. అదే పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లను సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేస్తే ఎంత కక్షపూరితము, ఎంత వ్యక్తిగత కక్ష కాకపోతే చంద్రబాబు నాయుడు పులివెందుల కాలేజీకి వచ్చిన 50 సీట్లను ఎన్నిక పంపించేసినాడు. ఇది అంతా వ్యక్తిగత కక్ష కాదా అని చెప్పి అడుగుతున్నారు. ప్రజలను ఈ రకంగా ఇబ్బందుల పాలు చేసి మోసపాలు చేయడం మంచి పద్ధతి కాదు. ఇంకొక విషయం, ఇక్కడ జగనన్న గంటపదంగా చెప్పినాడు. ఆ రోజు జగనన్న ఏ రకంగా రివర్స్ టెండరింగ్ చేసి మళ్ళా టెండర్లను పిలిచి ప్రభుత్వ ఖజానాకు బొక్కబడకుండా చేసినారో, ఈ రోజు మళ్ళా రేపు రాబోయేది మన ప్రభుత్వమే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది, రాసి పెట్టుకోండి. ఈ రోజు మీరు ఏవైతే ప్రైవేటీకరణ చేయాలని, పీపీపీ పద్ధతిలో చేయాలని ఆలోచన చేస్తున్నారో, ఎవరైతే టెండర్లకు పోయి కళాశాలను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారో వాళ్ళందరికీ ఇదే ఒక హెచ్చరికగా మీరందరూ తీసుకోవాలా. రేపు వచ్చేది మళ్ళీ మన జగనన్న ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే మళ్ళీ రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ 10 మెడికల్ కాలేజీలను కూడా వెనక్కి తీసుకొని గవర్నమెంట్ కాలేజెస్ గా ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాడు జగనన్న. జగనన్న మాట ఇచ్చినాడంటే తప్పడు. ఎప్పుడైనా సరే పేద మధ్యతరగతి ప్రజలకు, విద్యార్థులకు జగనన్న అండగా ఉంటాడు. కాబట్టి ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని ఈ పీపీపీ పద్ధతికి స్వస్తి పలకాల. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా పీపీపీ పద్ధతిలో లేదు. ఒక గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఉన్నా కూడా అక్కడ ఉన్న తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వల్ల వాళ్ళు కూడా ఆ పీపీపీ పద్ధతికి స్వస్తి పలికినారు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఇంకొకసారి ప్రజల జోలికి, ఈ ప్రజలకు పనికి వచ్చే ఉపయోగపడే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల జోలికి పోకుండా వెంటనే వాటిని మళ్ళా గవర్నమెంటే రన్ చేసేలాగా యాక్షన్ తీసుకోవాలని చెప్పని పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు.